హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ హెల్తీ టేస్టీ అయిన పూల్ మఖనా లడ్డు అండి. ఈ పూల్ మఖనా లడ్డూలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ముఖ్యంగా కాల్షియం, ఐరన్ అనేటివి పుష్కలంగా లభిస్తాయి. అలాగే హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు ఇది డైలీ ఒకటి తినడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. అలాగే పిల్లలకి కూడా డైలీ ఇది పెట్టడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే నీరసంగా అనిపిస్తూ ఉంటుంది కదండి చాలామందికి. అలాంటి వాళ్ళు కూడా దీన్ని డైలీ తినడం వల్ల నీరసం అనేది తగ్గి బాడీ అనేది ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకైతే ఒక 4 కప్పుల వరకు అయితే పూల్ మఖనాన్ని వేసుకోవాలి. దీన్ని మఖనా లోటస్ సీడ్స్ అని కూడా అంటారండి. ఇవి ఈజీగా మీకు బయట సూపర్ మార్కెట్లోనైనా ఆన్లైన్లోనైనా ఈజీగా దొరుకుతాయి. వీటిని మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా వేపాలండి. వీటిని మాడనివ్వకుండా చూసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూనే ఇవి బాగా చూడండి ఈ విధంగా క్రిస్పీగా క్రంచీగా అయ్యేంత వరకు మీరు ఈ విధంగా వేపుకున్నాక ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు బాదం పప్పు అలాగే హాఫ్ కప్పు వరకు జీడిపప్పుని వేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లోకి నువ్వులు, పల్లీలనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మాడనివ్వకుండా ఈ విధంగా కలుపుకుంటూ తక్కువ మంట పైన ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలండి. మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి వేసుకున్నాక ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీరు వీటిని మాడనివ్వకుండా ఫ్రై చేసుకోండి. అప్పుడే లడ్డు రుచి అనేది చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే హాఫ్ కప్పు పల్లీలు, హాఫ్ కప్పు నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ వీటిని ఈ విధంగా బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అనేటివి ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మఖనా డ్రై ఫ్రూట్స్ని మెజర్ చేసుకున్నామో దాంతో 1.5 కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని ఇప్పుడు అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఒక తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఒక తీగ పాకం వచ్చేంత వరకు దీన్నైతే మనం ఉడికించుకోవాలండి. ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి. మరీ ముదురుగా పాకం అనేది వచ్చేస్తే లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది. కాబట్టి చూసుకుంటూ దీన్ని మీరు కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక తీగ అనేది ఈ విధంగా రావాలండి. ఈ విధంగా వచ్చిన వెంటనే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న మఖనాని జార్లోకి వేసేసుకొని ఇందులోకి ఒక 4-5 యాలకల్ని వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇదే జార్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి వాటిని కూడా వేసేసుకొని వీటిని అయితే మనం మరి మెత్తగా గ్రైండ్ చేసేయకూడదండి. కొంచెం పలుకులుగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా మనము ఈ మఖనా పౌడర్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకుందామండి. చూడండి ఇవన్నీ బాగా ఈ విధంగా చక్కగా కలిసిపోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా దాన్ని దీంట్లోకి వేసేసుకోవాలండి. నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకుంటే మీకు ఈ బెల్లం సిరప్తోనే మీరు లడ్డు అనేది చుట్టేయచ్చండి. ఎక్స్ట్రాగా నెయ్యి కానీ పాలు కానీ అవసరం పడవు. ఒకవేళ మీకు లడ్డు రావటం లేదు అనిపిస్తే మీరు కాంచిన నెయ్యిని కానీ లేదా కాంచి చల్లార్చిన పాలని కానీ చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువగా వేసేయకుండా చూసుకొని వేసుకోండి. చూడండి ఈ విధంగా బాగా చక్కగా కలిసే విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నేనైతే బెల్లం సిరప్తోనే చేస్తున్నానండి. నెయ్యి కానీ ఎక్స్ట్రాగా పాలు కానీ వాడలేదు. చూడండి
చక్కగా వచ్చేస్తాయండి లడ్డూలు అనేటివి. ఇదే విధంగా మనము అన్ని లడ్డూల్ని కూడా చుట్టుకోవాలండి. మీరు వీటిని ఏదైనా ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని 20 నుంచి నెల రోజుల పాటు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. మీరు ఒకసారి వీటిని ప్రిపేర్ చేసుకుంటే 20 రోజుల నుంచి నెల రోజుల పాటు పెట్టుకొని తినచ్చండి డైలీ ఒకటి. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన మన పూల్ మఖనా లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చాయో. మీకు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తోంది కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఈ మఖనా లడ్డూలో అయితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే కాల్షియం ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది, అలాగే ఎనర్జీ లెవెల్స్ని కూడా బూస్ట్ చేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఈ పూల్ మఖనా లడ్డూని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.